నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి నియోజకవర్గంలో తల్లికి వందనం పథకం ద్వారా 32 కోట్ల రూపాయల పైచులుకు విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేశామన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 23,314 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు ప్రకటన. సూపర్ 6 హామీల అమల్లో ఇదొక మైలురాయి అంటూ మంత్రి నాదెండ్ల వెల్లడి. యోగా ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించవచ్చన్న తెనాలి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి. పట్టణంలో జరిగిన యోగా అభ్యాస కేంద్రంలో వచ్చిన విశేష స్పందన. యోగా అభ్యాసకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే ఆ సంస్థ పురోభివృద్ధి చెందుతుందన్న మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. విద్యను అందించడంలో ముందుకు వెళ్తున్న లక్ష్మీ ట్యూషన్ సెంటర్ నిర్వాహకుల్ని అభినందించిన మాజీ ఎమ్మెల్యే. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సంక్షేమ పథకాల హామీ మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,000 మందికి 10,191 కోట్ల రూపాయలు ఒకేసారి జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ సూపర్ 6 సంక్షేమ హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 67,27,000 మంది విద్యార్థులకు గాను 10,191 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇది గత ప్రభుత్వం కంటే 24,65,000 మంది విద్యార్థులకు అదనంగా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో కుటుంబానికి ఒకరికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగిందని, అక్షరాస్యతను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. ఒక తెనాలి నియోజకవర్గంలో 22,383 మందికి 32,7,45,000 రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో 12,157 మందికి, తెనాలి మండలంలో 6,748 మందికి, కొల్లిపర మండలంలో 4,409 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లో నగదు జమ చేయడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నికలకు ముందు సహజంగానే ప్రజలకి ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాల ద్వారా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రత్యేకంగా వారి భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళికతోటి ఆలోచించిన కార్యక్రమం తల్లికి వందనం. ఇది చాలామంది అసాధ్యం అన్నారు. కేవలం మా ప్రభుత్వమే చేయగలుగుతుందని గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రగల్భాలు పలుకుతూ ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు అందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ఒక సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సమీక్షించినప్పుడల్లా ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అయినా కానీ ఊహించని పరిణామాలు చాలా సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాలో అనుకున్న రీతిలో మనం చేసుకోలేని పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ 6లో మనం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలనే తపన మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఆలోచించి రూపొందించిన ఆ ఎన్నికల ముందు చేసిన ప్రణాళిక ఈరోజు రెండోది ప్రధానంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకురాగలిగాం. దీపావళి రోజున సూపర్ 6లో భాగంగా మొట్టమొదటిది ఉచిత గ్యాస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి వాళ్ళ గృహాలకు 3 సిలిండర్లు చొప్పున కార్యక్రమం ప్రారంభించి మొదటి విడతలో 97 లక్షలు, రెండో విడతలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటికే దాదాపు 95 లక్షల మంది బుకింగ్ చేసుకుని ఉపయోగించుకున్నారు. తల్లికి వందనం ద్వారా 67,27,000 మంది విద్యార్థులకు ఒకేసారి 10,191 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇందులో మీ అందరికీ బాగా తెలుసు, 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు తల్లుల ఖాతాలోకి, 2,000 రూపాయలు పాఠశాల మరియు అక్కడ బిడ్డలకి మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించుకోవడానికి కోసం ఈ కార్యక్రమం రూపొందించాం. అంటే గతంతో పోలిస్తే 24,65,000 మందికి అదనంగా ఈసారి తల్లికి వందనం ద్వారా మనం విద్యార్థులకు
తల్లులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది సుమారు 3,265 కోట్ల రూపాయలు అదనంగా భారమైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వం ప్రతి సందర్భంలో కుటుంబానికి ఒక బిడ్డకే ఇచ్చేది, కానీ ఇచ్చిన మాట మేరకు కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా, ఈ పథకం ద్వారా నిధులు వర్తిస్తాయనేది చాలా స్పష్టంగా అప్పుడు చెప్పాం. అంటే దీని వెనక ఏంటంటే బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడి స్కూల్ డ్రాప్అవుట్లు కాకూడదు మొట్టమొదటిది. ఎందుకంటే మన భారతదేశంలో మనం పోలిస్తే మనం 32 కోట్ల రూపాయలు 7,45,000 రూపాయలు అందిస్తున్నాం. సో అనేక సందర్భాల్లో నేను ఇదే చెప్తా ఉన్నాను, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమానంగా చూసుకుంటూ ఎంతో బాధ్యతగా, బరువైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా డెఫినెట్గా మన ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు తోడుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. లోకేష్ గారు కూడా చాలా దీని గురించి లోతుగా కసరత్తు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఆలోచనతో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణంలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన 472 పాయింట్లలో యోగా అభ్యసన కార్యక్రమం జరిగింది. స్థానికంగా ఉన్న మహిళలు, యువకులు, యువతులు ఈ అభ్యసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ పి మహాలక్ష్మీపతి పర్యవేక్షించారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణంలో యోగా అభ్యాసకులకు యోగా ట్రైనింగ్స్ ఇచ్చిన శిక్షణ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళ్యాణ మండపాలు వంటి 472 సెంటర్లలో అభ్యసన కార్యక్రమం నిర్వహించారు. యోగా వల్ల మానసిక ఉల్లాసంతో పాటుగా శారీరక రుగ్మతలు దరిచేరకుండా ఉంటాయని ఈ సందర్భంగా మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ పి మహాలక్ష్మీపతి అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజలు స్వీకరించి స్పందన తెలియజేసినందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నాడు యోగా అభ్యాసంలో అందరూ పాల్గొనాలని లక్ష్మీపతి విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘం తరపున 472 సెంటర్స్ యోగాభ్యాస సెంటర్స్ ఏర్పాటు చేశాం. దానిలో భాగంగా ఈరోజు మన హిందీ ప్రేమ మండలి వగైరా సెంటర్స్ ఏర్పాట్లు చేసిన ఏరియాలందు చక్కగా అందరూ హాజరై ప్రజలు మరియు ఉద్యోగస్తులు తర్వాత మిగతా అన్నటువంటి మహిళలు ఎక్కువగా హాజరై ఈ యోగాభ్యాస ఆసనాలు వేయిస్తాం, యోగాని నేర్చుకోవటం అభ్యసిస్తున్నారు యోగాని. దీన్ని శుభపరిణామంగా భావించవచ్చు. ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నందుకు ప్రజల్లో ఉన్న స్పందనకు చాలా అభినందనీయం. దీనివలన చాలా మానస ఉల్లాసంగా ఉండటం, శారీరకంగా రుగ్మతలు లేకుండా ఉండటం, అలాగే దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ యోగాసనాలు నేర్చుకొని ఇంకా ముందు మున్సిపాలిటీ తర్వాత ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో ఈ యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొని మీ అందరూ ఆయురారోగ్యం పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రపంచ రక్తదానం దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో బ్లడ్ బ్యాంక్ కార్యాలయంలో సత్యం, శివం, సుందరం సామాజిక సేవా సంస్థ సభ్యులు రక్తదానం చేశారు. వీరికి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధాదేవి కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం పట్ల యువత అవగాహన కల్పించుకుని రక్తదానం చేయాలని సత్యం, శివం, సుందరం సామాజిక సేవా సంస్థ నిర్వాహకులు తన్నీరు శివశంకర్ అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని బ్లడ్ బ్యాంకు కార్యాలయంలో రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా తోటి వారిని కాపాడిన వారు అవుతారని ఆయన అన్నారు. మెడికల్ ఆఫీసర్ రాధాదేవి మాట్లాడుతూ ఒకరు రక్తదానం చేయడం ద్వారా 3 ప్రాణాలు కాపాడవచ్చని ఆమె తెలిపారు. యువకులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన మాలేపాటి హేమకుమార్, షేక్ షఫీ, అన్నం రవి, నాగమోతు నారాయణ, లోకేష్లను సత్కరించి సర్టిఫికెట్లు అందించారు. ఇదే సమయంలో కుమార్ పంప్ సంస్థకు చెందిన మద్దిశెట్టి భాపనయ్య, రమాదేవి, శ్యామల, శ్రీను ఉద్యోగులు కూడా రక్తదానం చేశారు. ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా తెనాలి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ జి రాధాబాయి గారి ఆధ్వర్యంలో మా సత్యం సుందరం సేవా కేంద్రం పర్యవేక్షణలో ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రక్తదానం చేయడానికి ఇచ్చేసినటువంటి స్వచ్ఛంద రక్తదాతలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కానీ రక్తం కొరత అనేది బాగా ఎక్కువగా ఉంది. ఈ సందర్భంలో యువత అందరూ కూడా మనకి అవగాహన కల్పించుకొని రక్తదానానికి ముందు రావాలి. యువత ముందుకు వచ్చిన రోజే ఈ రక్తం యొక్క కొరత తీరుతుంది. దాని ద్వారా
ఎంతోమందికి రోడ్డు ప్రమాదాల్లో కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, ఇంకో రకమైనటువంటి కార్యక్రమాల్లో రక్తం లేకుండా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అటువంటి ప్రాణాలు పోయే పరిస్థితిని మనం కాపాడటానికి మనం రక్తదానం చేయడం ఒకటే దారి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చేసే విజ్ఞప్తి, రక్తదానం చేయండి, రక్తదానానికి ముందుకు రండి, రక్తదానాన్ని ప్రోత్సహించండి. రక్తదాన మహాయజ్ఞంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి. అందరికీ నమస్కారం అండి. నేను బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధానండి, తెనాలి హాస్పిటల్. ఇక్కడ ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరంలో సత్యం శివం సుందరం సామాజిక సేవా కార్యక్రమం వాళ్ళు ముందుకొచ్చి మనకు బ్లడ్ ఇచ్చారు. ఒక బ్లడ్ యూనిట్ ఇవ్వడం వల్ల 3 పేషెంట్లకు మనము ప్రాణం కాపాడినట్టు ఉంటుంది. ఈ బ్లడ్ మనము సర్జరీస్ జరగాలన్నా, క్యాన్సర్ పేషెంట్లకి, తలసీమియా పేషెంట్లకి, హిమోఫిలియా పేషెంట్లకు, ఇంకా ప్రెగ్నెంట్కి మెయిన్ ఇంపార్టెంట్. సర్జరీస్ జరిగేటప్పుడు బ్లడ్ కొరత వస్తుంది, వాళ్ళందరికీ మేము వినియోగిస్తాము. బ్లడ్ ఇచ్చినందుకు ఫ్రీగా మన హాస్పిటల్లో HIV, HbSAg, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ హెచ్బి పర్సంటేజ్ అన్నీ చూసి తర్వాత స్క్రీనింగ్ చేసి టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ మనము ఇక్కడ ఫ్రీగా హాస్పిటల్లో చేస్తామండి. అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలని మీడియా తరఫున. తెనాలిలోని గంగానమ్మపేటలో ఉన్న ASN కాలేజీ ఎదురు రోడ్లో గల లక్ష్మీ ట్యూషన్ సెంటర్ నందు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి క్లాసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ASN కాలేజీ ఎదురు రోడ్లో గల లక్ష్మీ ట్యూషన్ సెంటర్ నందు ఈ విద్యా సంవత్సరం క్లాసులను మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ట్యూషన్ సెంటర్ అధినేత నిట్టబాలు మాట్లాడారు. గత సంవత్సరం ఈ సంస్థ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా 10వ తరగతిలోనూ ఇంటర్ విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడంలో ఘనమైన విజయాన్ని సాధించినట్టు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ లక్ష్మీ ట్యూషన్ ద్వారా విద్యార్థులు మంచి ప్రగతి సాధించారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిట్ట వంశీ, అకిదాసి కిరణ్ కుమార్, నందికంటి రామాంజనేయులు, యాతాటి అనిల్, మల్లబోయిన రాము, జిల్లా శివ నాగేశ్వరరావు, బాబ్జీ, కుర్ర జయస్వంత్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ గంగానంపేటలో ఉన్నటువంటి మా సంస్థ ఏదైతే ఉందో లక్ష్మీ ట్యూషన్ సెంటర్ ఇవాళకి స్థాపించి సుమారు సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగు పెడతా ఉన్నాము. మరి అదేవిధంగా మా అందరి నాయకుడు, ప్రేమాభిమాన నాయకుడు, మా మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారు మరి వచ్చి మరి కార్యక్రమాన్ని ఆయన కూడా జయప్రదం చేసి ద్వీప ప్రజ్వలన కార్యక్రమం చేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన టైం వెచ్చించి నా కోసం ఇవాళ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడి దయ వల్ల ఆ తల్లి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉత్తీర్ణత రావాలని, ఏదైతే వాళ్ళ విద్య జరుగుతూ ఉందో దాని ఉత్తీర్ణత రావాలని, మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ ఆ శక్తిని ఒక దాన్ని నాకు ఇవ్వాలని చెప్పి కూడా దేవుని కోరుకుంటూ దానికి అనుగుణంగానే గత సంవత్సరం కాలంగా మేము ఎవరైతే ఉన్నామో మేమందరం దానికి సంబంధించి నడుస్తూ ఉన్నాము. అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉత్తీర్ణత వచ్చే విధంగా మేమందరం కూడా వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 29 మంది లబ్ధిదారులకు గాను 41 లక్షల మేర రిలీఫ్ ఫండ్ చెక్కులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందించారు. తద్వారా వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండడానికి బలమైన సపోర్ట్ ఇచ్చినట్లు అయిందని ఆయన తెలిపారు. తెనాలిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 29 మంది లబ్ధిదారులకు గాను 41,73,251 రూపాయలను చెక్కుల రూపంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు అందించారు. ఆరోగ్యశ్రీ వర్తింపకాన్ని అనారోగ్యవాదులకు వైద్య చికిత్సలు పొందిన కుటుంబాలకు ఈ వెసులుబాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కల్పించడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎంఆర్ఎఫ్ సహాయం పొందిన లబ్ధిదారులు మంత్రి మనోహర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మన తెనాలి నియోజకవర్గంలో 29 మందికి 41,73,000 రూపాయల ఆర్థిక సహాయం వాళ్ళకి వైద్య సేవల కోసం ఖర్చు పెట్టిన డబ్బుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతవరకు సహాయం చేయగలిగాం. సో నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి వాళ్ళు నిలబడిన విధానం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఈరోజు వరకు ఈ సంవత్సరం కాలంలోనే 2,50,00,000 రూపాయల వరకు మనం ఆర్థిక సహాయం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం పాపం వాళ్ళు అనేక సందర్భాలు ఎక్కువగా మన ప్రాంతంలో ఇవాళ రేపు క్యాన్సర్ గురించి కానివ్వండి లేదా ఇక
ఇతర సమస్యలపైన వాళ్ళు డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు చితికిపోతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ నమ్మకం, ఆ భరోసా ఈ సందర్భంగా ఇస్తున్నాను. తప్పకుండా మా కార్యాలయం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. అతి త్వరలో 10 నుంచి 15 రోజుల్లోనే మీరు అందించిన ఆ డాక్యుమెంట్స్ మేరకు ఖచ్చితంగా మీకు తగిన విధంగా ఆర్థిక సహాయం చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం. ఇందులో ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా, నిజాయితీగా ఇంతమంది కుటుంబాలని మేము ఆదుకునే విధంగా మాకు వెసులుబాటు కల్పించినందుకు. తెనాలిలోని గాంధీనగర్ నందు గల సిపిఐ పార్టీ కార్యాలయంలో చెగువేరా జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ విప్లవ జోహార్లు అందించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ ఆధ్వర్యంలో చెగువేరా జయంతిని స్థానిక సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ మాట్లాడారు. అమెరికా సామ్రాజ్య వ్యతిరేక సింహస్వప్నం పోరాటాల స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ చెగువేరా అని ఈ సందర్భంగా ఆయనకి విప్లవ జోహార్లు తెలియజేశారు. 1928 జూన్ 14న అర్జెంటీనాలో జన్మించిన చెగువేరా అనంతరం వైద్య విద్యను అభ్యసించి మోటార్ సైకిల్పై ప్రపంచ యాత్ర చేపట్టారని తెలియజేశారు. ఆ యాత్ర ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆలోచనతో అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఏఐఎస్ఎఫ్ నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. అనంతరం తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకు మల్లి సింగారావు మాట్లాడారు. ప్రపంచంలో అమెరికా లాంటి దేశాన్ని సైతం గడగడలాడించినటువంటి గొప్ప విప్లవకారుడు చెగువేరా అని ప్రపంచ ప్రజలు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎన్నో పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. చెగువేరా జయంతిని తెనాలిలో నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కుంభ రవితేజ, ఏఐఎస్ఎఫ్ తెనాలిపట్నం ఉపాధ్యక్షులు తేజ, ఏఐఎస్ఎఫ్ నాయకులు కోళ్ల శేఖర్, అఖిల్, రాహుల్, అరుణ్, సాయి, రాజేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలోని గాంధీనగర్లో సిపిఐ కార్యాలయంలో మరి పార్టీ, అదేవిధంగా యూత్ ఫెడరేషన్, విద్యార్థి ఫెడరేషన్ అందరూ కలిపి చెగువీరా జయంతిని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. చెగువీరా అనే ఒక వ్యక్తి దేశవ్యాప్తంగా, అదే ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు, యువకులు అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. 1928 జూన్ 14న అర్జెంటీనాలో ఈ చెగువీరా జన్మించి మరి రాష్ట్రంలో కాకుండా దేశంలో, ప్రపంచంలో మరి పేదలు ఎదుర్కొంటున్న పేదరికాన్ని గమనించి వైద్య విద్యను అభ్యసించినటువంటి ఈ చెగువీరా ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని మరి తగ్గించాలనే ఒక ఉద్దేశంతో పోరాటాలు నిర్వహించారు. మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని నేడు విద్యార్థులు, యువత అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, అదైతే సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన కల్పించుకొని ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రపంచ విప్లవకారుడు, ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి కోసం దశాబ్దాలుగా పోరు చేసినటువంటి మహనీయుడు చెగువేరా. అతను కుబేరా అంటారు, మామూలుగా తల్లిదండ్రులు పేరు పెట్టిన పేరు కుబేరా. మరి క్యూబా రక్షణ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, క్యూబా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అధ్యక్షుడిగా అనేక రకాలైనటువంటి పదవులు చేసి నిస్వార్థ నిరుపమానంగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి యువత హృదయాల్లో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకుడు చెగువేరా. మరి వాళ్ళ ఆయన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ ఉద్యమంలో చెగువేరాను స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతికి, జాతి ఐక్యతకి, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కేవలం చెగువేరా చనిపోవడానికి కారణం కేవలం అమెరికా, ఆనాటి అమెరికా అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రుల వల్లే చెగువేరా చనిపోయాడు. మరి అటువంటి మహనీయుడికి వాళ్ళ ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తాం. తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు శిశిరా సిద్ధన్ అనే 5 ఏళ్ల పాప పుట్టినరోజు, అలాగే గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి షాలిం రాజు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తమ పాప పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.
స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఉమా మహేశ్వర శ్రావణి దంపతుల కుమార్తె అయిన శిశిర సిద్ధన్ 5వ పుట్టినరోజు పురస్కరించుకుని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాక మామిడి పండ్లు కూడా అందించారు. అలాగే అమృతలూరుకు చెందిన గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతపల్లి శాలిం రాజు పుట్టినరోజు కూడా ఆశ్రమంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు. పుట్టినరోజు నాడు తోటి వారికి సహాయం చేయడం ద్వారా సమాజంలో శాంతి పురోభివృద్ధి చెందుతుందని తెలిపారు. సమాజం పట్ల విశ్వాసం పెంపొందుతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉమా మహేశ్వరరావు, శ్రావణి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శిశుధర సిద్ధం 5వ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఉమా మహేశ్వర గారు, శ్రావణి గారు ఆశ్రమవాసులకు భోజనములు ఏర్పాటు చేస్తున్నారు. పాపకు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, ఆయుష్మాన్ భవ. అదేవిధంగా గ్రేస్ ఫౌండేషన్ అధినేత సమాజహితులు శ్రీ కైతేపల్లి శాలింరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమవాసులకు వీరు కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ శుభాకాంక్షల్లో ప్రత్యేకత ఏంటంటే, నేను పుట్టాను, 10 మందికి నేను సహాయం చేశాను, నేను భోజనం చేశాను, నాతో పాటు 10 మంది భోజనం చేశారన్న సంతృప్తి కలగటం అనేది పుట్టినరోజు యొక్క ప్రత్యేకత. అనాది నుంచి మహారాజుల దగ్గర నుంచి కూడా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ చేతుల మీదుగా దాన ధర్మాలు చేస్తారు. మన 100 రూపాయలు, కోటి రూపాయలు కాదు, దాన్ని మించింది విశ్వాసం. అంటే విశ్వాసం అనేది దైవంతో సమానం. అటువంటి దైవజనులు, అదేవిధంగా హిందువులు ఇద్దరు కూడా మన గాంధీ ఆశ్రమానికి రావటము, ఇద్దరు కూడా ఆశ్రమవాసులకు భోజనాలు ఏర్పాటు చేయడానికి, పండ్లు పంపిణీ చేయడానికి రావటం నాకు చాలా సంతోషం. ఇక్కడ గాంధీ మార్గం అంటే మానవుడు జీవిస్తూ ఇతరులను కూడా జీవింపజేయటమే గాంధీ మార్గం. ఈ స్వరాజ్య సంపాదనలో కూడా అన్ని మతాలు, అన్ని కులాలు, ప్రపంచం మొత్తం కూడా ఏకం చేసిన గాంధీ తత్వం ఏంటంటే సర్వమత సారాంశం మానవత్వమే. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు శాలిం రాజు. గ్రేస్ ఫౌండేషన్ అనే ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి పక్కనే ఉన్న వేమూరు కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా తెనాలి కాన్స్టిట్యున్సీలో మా చేతనైన వరకు అందరికీ సహాయాలు చేస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా నేను ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చాము. ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేసి ఒక 10 మందికి మా తోడ్పాటు ఒకరోజు చేస్తే మాకెంతో సంతృప్తిగా ఉంటుంది. సార్ చెప్పినట్టు 1000 కోట్లు సంపాదించినా కానీ పక్కన వాళ్ళకి కడుపు నింపితే వచ్చే సంతృప్తి వేరేది ఏమీ లేదు. ఆ విధంగానే నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను పేద వర్గాలకి. నా భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు ఇలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి నియోజకవర్గంలో తల్లికి వందనం పథకం ద్వారా 32 కోట్ల రూపాయల పైచిలుకు విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేశామన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 23,314 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు ప్రకటన. సూపర్ 6 హామీల అమల్లో ఇదొక మైలురాయి అంటూ మంత్రి నాదెండ్ల వెల్లడి. యోగా ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించవచ్చన్న తెనాలి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి. పట్టణంలో జరిగిన యోగా అభ్యాస కేంద్రంలో వచ్చిన విశేష స్పందన. యోగా అభ్యాసకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే ఆ సంస్థ పురోభివృద్ధి చెందుతుందన్న మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. విద్యను అందించడంలో ముందుకు వెళ్తున్న లక్ష్మీ ట్యూషన్ సెంటర్ నిర్వాహకుల్ని అభినందించిన మాజీ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.